హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఉదయాన్నే అనామిక స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తూ అసలు ఏం చేయాలి, రాజ్ కావ్యల్ని ఎలా దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే సామంత్ వచ్చి, నీకు ఒక విషయం చెప్పాలి అని అంటే, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు, ఏమైందో చెప్పు సామంత్ అని అడిగితే, ఆ రాజ్ అనుకున్న టైంకి జగదీష్ గారు ప్రాజెక్టు పూర్తి చేసి ఇవ్వాలనుకుంటున్నారట. ఇంకేముంది, ఆ డబ్బులు పెట్టి ఈ 100 కోట్ల అప్పుని తీర్చేస్తాడు. అప్పుడు అలాంటప్పుడు ఆ కంపెనీ నష్టాల్లోకి ఎలా పోతుంది? వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మనకే కదా నష్టం అని సామంత్ అంటే, అప్పుడే అనామిక, ఎందుకు సామంత్ టెన్షన్ పడుతున్నావు, మనం ఉండగా దాన్ని ఎలా చెడగొట్టాలో ఆలోచిస్తాం కదా, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు జరగదు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి స్వరాజ్ కంపెనీస్లో వర్క్ చేసే సెక్యూరిటీ గార్డ్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు జీవితాంతం వర్క్ చేస్తే ఎంత సంపాదిస్తావు అని అడిగితే, ఓ 25 లక్షలు మేడం అని అంటే, నేను నీకు ఉన్న పలంగా 50 లక్షలు ఇస్తాను నేను చెప్పినట్లు చేస్తే అని అంటే, ఏంటి మేడం ఏం చేయాలో చెప్పండి అని అంటాడు సెక్యూరిటీ. నిన్న రాజ్ నగలు తయారు చేసి తెప్పించాడు కదా, అందులో ఉన్న బంగారు కిరీటాన్ని మాయం చేసి నేను మా వాళ్ళతో పంపించిన డూప్లికేట్ కిరీటాన్ని దాని ప్లేస్లో పెట్టి ఆ కిరీటాన్ని నాకు ఇవ్వాలి. నువ్వు చేసేది ఈ చిన్న పని మాత్రమే, కానీ నేను నీకు ఇచ్చేది 50 లక్షలు. దీంతో నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఏమంటావు అని అనామిక అంటే, మేడం ఇది చిన్న పనిలా అనిపిస్తోంది, కానీ దొరికితే చాలా పెద్ద సమస్య అయిపోతుంది అని అంటే, నేను చెప్పినట్లు చేస్తే నువ్వు దొరికే అవకాశమే లేదు. నైట్ టైం ఆఫీస్లో ఎవరు ఉండరు కదా, నువ్వు మాత్రమే ఉంటావు కదా, అందుకని నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్తే, సరే మేడం అని చెప్తాడు సెక్యూరిటీ. ఇంతలోనే రాజ్ సెక్యూరిటీని పిలిపించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తెప్పించిన నగలన్నీ కూడా తనతోనే సర్దించి లాకర్కి వేయించి, ఆ లాకర్ కీని రాజ్ ముందున్న టేబుల్ డ్రాలో వేస్తాడు. ఇక అది కూడా చూస్తాడు సెక్యూరిటీ. సరే అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అందరూ కూడా ఆఫీస్ నుంచి వెళ్ళిపోగానే అనామిక చెప్పిన ప్లాన్ ప్రకారమే తను పంపించిన కిరీటాన్ని మార్చేసి బంగారు కిరీటాన్ని అనామికకి పంపించేస్తాడు సెక్యూరిటీ గార్డ్. ఇక మరుసటి రోజు ఉదయం సామంత్ అనామిక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సామంత్, ఈ పాటికి ఆ నగలన్నీ జగదీష్ గారి దగ్గరికి చేరిపోయి ఉంటాయి. అది ఏదో ఓ రోజు ఆయన ప్యూరిటీ చెక్ చేస్తే ఇది డూప్లికేట్ కిరీటం అని తెలియడం ఖాయం. అప్పుడుంటుంది స్వరాజ్ కంపెనీస్కి చెడ్డ పేరు, అప్పుడు మొదలవుతుంది, అలాగే వాళ్ళ పతనం కూడా మొదలవుతుంది అని అంటే, మొదలవడం ఏంటి అనామిక, ఆల్రెడీ మనం ప్లాన్ చేసి నందగోపాల్తో ఇదంతా చేయించి ఆల్రెడీ సగం పతనం చేసేసాం. 100 కోట్లు అంటే మాటలా? ఈ ప్రాజెక్టు పూర్తి చేసి కట్టేద్దాం అనుకున్నాడు పాపం రాజ్, కానీ చూడు ఇప్పుడు అసలు ఆ అవకాశమే లేకుండా ఎలా బోల్తా కొట్టించాము. ఏదేమైనా ఇలాంటి ఐడియాస్ వేయడంలో నీ తర్వాతే ఎవరైనా అని సామంత్ అంటే, మురిసిపోతూ ఉంటుంది అనామిక. ఇంతలోనే ఎక్స్క్యూజ్ మీ అంటూ పోలీసులు ఎంట్రీ ఇస్తారు. పోలీసులను చూసి ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడే అనామిక, మీరేంటి ఇలా వచ్చారు, మీకు ఇక్కడేం పని అని అంటే, మేము వచ్చింది ఒక పని మీద అయితే మీరు మాకు 2 సమస్యల్ని తీర్చారు, చాలా థ్యాంక్స్ అనామిక గారు అని విశ్వ అంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాడు సామంత్. చేయాల్సిందంతా చేసి ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నారా? స్వరాజ్ కంపెనీస్లో బంగారు కిరీటాన్ని మాయం చేసింది మీరేనని మాకు తెలుసు, మాకు కంప్లైంట్ వచ్చింది, దాని విషయంపై మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని వస్తే నందగోపాల్ వెనకుండి నడిపించి వాళ్ళకి 100 కోట్ల నష్టం తీసుకొచ్చింది మీరేనని కూడా మాకు క్లారిటీ వచ్చింది అని విశ్వ అంటే, అనామిక సామంత్ ఇద్దరికి పెద్ద షాకే తగులుతుంది. అప్పుడే అనామిక తప్పించుకోవడం కోసం, అసలు మీరేం మాట్లాడుతున్నారు, మీరనుకుంటున్నట్టు అసలు స్వరాజ్ కంపెనీస్లో జరిగే వాటికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటే, ఇంతలోనే రాజ్ కావ్య అక్కడికి వచ్చి సెక్యూరిటీ గార్డ్ని తీసుకొని వచ్చి అనామిక ముందైతే పెడతారు. చెప్పరా జరిగిందేంటో చెప్పు అని అంటే, ఈ అనామిక గారే నాతో ఇదంతా చేయించారు సార్ అని చెప్తారు. ఇప్పుడేమంటారు అనామిక గారు అని విశ్వ అడిగితే సైలెంట్ అయిపోతుంది అనామిక. అప్పుడే కావ్య, మనం చేసింది తప్పైనప్పుడు అది ఏదో రూపంలో బయటపడుతుందన్న విషయం ఇంకా నీకు అర్థం కాలేదా అని చెప్పి జరిగింది మొత్తం చెప్తుంది కావ్య. ఉదయాన్నే ఆఫీస్కి అందరూ రాగానే జగదీష్ గారికి నగలు పంపించాలని అన్ని సదురుతూ ఉంటే, ఇంతలోనే శృతి కంగారుగా వచ్చి, మేడం ఆగండి, అది ఒరిజినల్ కిరీటం కాదు అని చెప్తే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ కావ్య. ఏమైంది శృతి అని అడిగితే,
రోజు నేను ఆఫీస్కి రాగానే ముందు రోజు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుండి మళ్ళీ వచ్చే వరకు ఆఫీస్లో ఏం జరిగిందో సీసీ క్యామ్లో చూడమని మీరు చెప్పారు. ఈరోజు నేను అదే పని చేశాను. నిన్న నైట్ ఇలా జరిగింది అని చెప్పి సీసీ క్యామ్ ఫుటేజ్ చూపిస్తుంది రాజ్ కావ్యలు ఇద్దరికి. దాంతో సెక్యూరిటీ గార్డ్ని పిలిచి గట్టిగా నిలదీసేసరికి అనామిక గురించి చెప్తారు. ఆ విషయం చెప్పేసరికి పెద్ద షాకే తగులుతుంది అనామిక సామంత్కి. ఇంతలోనే విశ్వ అంతేకాదు రాజ్, నందగోపాల్ వెనకుండి నడిపించింది కూడా వీళ్ళిద్దరే అని అంటే అదన్నమాట కళావతి అసలు సంగతి. అయితే ఆ 100 కోట్లు వీళ్ళే కడతారు అని చెప్తే ఇప్పటికిప్పుడు నేనెక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి అని అనామిక అడిగితే మీతో ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసు అని చెప్పి బ్యాంక్ వాళ్ళని పిలిపిస్తే ఇక బ్యాంకు వాళ్ళు వచ్చి సామంత్ కంపెనీని జప్తు చేసుకుని వెళ్ళిపోతారు. ఇంతలోనే అనామిక సామంత్ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఇక సమస్యలన్నీ సాల్వ్ అయినందుకు రాజ్ కావ్య ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.